దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలు అంబరాన్నంటాయి. అయోధ్య నుంచి రామేశ్వరం వరకు ఎక్కడ చూసినా రాములోరి నామ జపమే వినిపిస్తోంది. హైదరాబాద్లో శ్రీరామ నవమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతీకగా నిలిచే మహాశోభాయాత్ర మరికొద్దిసేపట్లో ప్రారంభం కాబోతోంది. 7 కిలోమీటర్ల మేర సాగి చివరగా కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వద్ద ఈ శోభాయాత్ర ముగుస్తుంది. రాత్రి 10 గంటల వరకు శోభాయాత్ర ముగించేలా రూట్ ప్లాన్ సిద్ధం చేశామన్నారు సిపి సజ్జనార్. శోభాయాత్రలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దు అని సూచనలు చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంబర్పేటలో కూడా శోభాయాత్రకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు సిపి సజ్జనార్. ఈ శోభాయాత్ర గురించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. మరికొద్దిసేపట్లోనే ప్రారంభం కాబోతుంది. పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, పూర్తిగా రూట్ మ్యాప్ అంతా కూడా పరిశీలించారు. ఎన్ని గంటలకు యాత్ర స్టార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు? ఆల్మోస్ట్ 2 o'clock స్టార్ట్ అవుతుందని చెప్పి మనము వాళ్ళకి చెప్పడం జరిగింది. ఆర్గనైజర్స్ కూడా కరెక్ట్ టైం స్టార్ట్ చేశారన్నారు. సో ఈసారి కూడా లాస్ట్ టైం ఎట్లా టైం ప్రకారం కంప్లీట్ చేశారు, ఈసారి కూడా టైం ప్రకారం కంప్లీట్ చేయాలని చెప్పి ఆర్గనైజర్స్తోనే ముందుగా మాట్లాడడం జరిగింది. అంతకంటే ముందు కూడా ఆల్మోస్ట్ 4 days బ్యాక్ నేను, మన జిహెచ్ఎఫ్సి కమిషనర్ కన్నను, మన అడిషనల్ సిపి తఫ్సీర్ ఇక్బాల్, జాయింట్ సిపి ట్రాఫిక్ జోయల్ అందరూ వచ్చి ఈ ఒక రూట్ కూడా చూసుకోవడం జరిగింది. మొత్తం ఈరోజు 339 రిలీజియస్ ఫంక్షన్స్, ప్రొసెషన్స్ హైదరాబాద్ సిటీలో ఉన్నాయి. దాంట్లో 4 ముఖ్యమైన ప్రొసెషన్స్, దానికి ఆల్మోస్ట్ 3000 పైన మనం సిబ్బందిని కూడా ఏర్పరచడం జరిగింది. మన అడిషనల్ సిపి శ్రీనివాసు, తఫ్సీర్ ఇక్బాల్ అందరూ కూడా, డీసీపీ చంద్రమోహన్ గోల్కొండ, డీసీపీ ఖైరతాబాద్, శిల్పవల్లి అందరూ కలిసి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కొన్ని ప్రతిసారి లేట్ అవుతుంది సార్, శోభాయాత్ర ప్రారంభం కావడం, లేట్గా వెళ్ళడం. ఈసారి ఎన్ని గంటల వరకు ముగిసే అవకాశం ఉంది? ఎలాంటి సూచనలు చేశారు? అంటే ఆల్రెడీ మనము 2 o'clock స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. 9:30 దాకా కంప్లీట్ చేయని కూడా చెప్పడం జరిగింది. సో వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తారని చెప్పి హామీ ఇచ్చారు. డెఫినెట్ మనం కూడా ఆశిస్తున్నాను టైం ప్రకారమే కంప్లీట్ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాను. కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు కూడా చేస్తూ ఉంటారు. రాజాసింగ్ శోభాయాత్ర సందర్భంగా మాకు సెక్యూరిటీ అవసరం లేదు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడారు. చెప్తారు కానీ మన బందోబస్తు మనం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు కూడా చెప్పడం జరిగింది మనము లోకల్ పరిస్థితి పైన, ప్లస్ అట్లానే ఎటువంటి ఇన్స్టిగేటివ్ స్పీచెస్ ఇవ్వద్దని కూడా చెప్పడం జరిగింది. అంతా కూడా చేస్తే చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో కూడా ఒక శోభాయాత్ర సాయంత్రం అంబర్పేటలో స్టార్ట్ అవుతుంది అంటున్నారు. అక్కడ కూడా మన డీసీపీ గారు స్వయంగా పర్యవేక్షణ చేస్తున్నారు. సో అక్కడ కూడా చాలా పక్కబందిగా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది సిబ్బంది ఉన్నారు? ఆల్మోస్ట్ 3000 పైన చెప్పడం జరిగింది. మొత్తం ఈ రోజు సిటీ అంతా పోలీస్ అందరూ కూడా అలర్ట్ పెట్టడం జరిగింది. అయితే శ్రీరామనవమి శోభాయాత్రకు పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 3000 మందితోని ఈ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం సీతారాంబాగ్ నుంచి ఏదైతే కోటిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగనుంది. పూర్తి స్థాయిలో ఇప్పటికే రూట్ మ్యాప్ అంతా కూడా పరిశీలించి ఈ యాత్ర కొనసాగుతుందని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. సజ్జనార్ కూడా స్వయంగా యాత్రనంతా కూడా కమాండ్ కంట్రోల్ నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయబోతున్నారు. కెమెరామ్యాన్ శంకర్ రావుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.